హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? తిన్నారా? ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఏం చెప్పాలో ఏమో నాకే అర్థం కావటం లేదండి. నా ఛానల్ కొంచెం ప్రాబ్లంలో ఉంది. కానీ నేను ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను. కానీ దానికి ఎలా నాకే అర్థం కావటం లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మా ఇంట్లో అస్సలు నాకు అవ్వడమే లేదండి. ఇప్పుడు స్కూల్ తెరిచాయి కదా, దానివల్ల ఇంకా పని ఎక్కువ అంటే ఎక్కువైపోయింది నాకు. ఉదయం 5కి లేవాలండి. నేను 5కైనా 4:30కైనా వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైంకి లేవాలి. మళ్ళీ రాత్రికి ఏ టైంకి పోయి పండుకోమంటే ఆ టైంకి పోయి పండుకోవాలి. ఒకసారి నాకు 12 అవుద్ది, ఒకసారి నాకు 11 అవుద్ది, ఒకసారి 8 కూడా అవుద్ది, 11 కూడా అవుద్ది, 10:30 అలా ఒక్క టైమింగ్ అని లేదండి నాకు. అందువల్ల ఏంటంటే నాకు అస్సలు కుదరడం లేదు. మొన్న వాళ్ళు ఒక 10 రోజులు లేనప్పుడైతే నేను బాగా వీడియోలు చేశాను, బాగా లైవ్ కూడా పెట్టానండి. నాకు కొంచెం వాచింగ్ కూడా బాగా వచ్చింది. ఏదో సంతోషంలో చాలా సంతోషంలో ఉన్నాను. కానీ ఆ సంతోషం మొత్తం ఒక ఒక దెబ్బకి మొత్తం మునిగిపోయింది ఆ సంతోషం మొత్తం. కానీ చెప్తారు కదా, ఏమైంది అసలు నాకే అర్థం కావటం లేదు. ఎందుకంటే కష్టం పడతా ఉంటే దానికి ఇంకా ఇంప్రూవ్ చెప్పాల్సింది పోయి కొంతమంది తొక్కేస్తారండి. కానీ నాకు తెలీదండి. అది తెలియకుండానే నేను కొంతమందికి దాన్ని స్క్రీన్ షాట్ చేసి పంపించాను నేను, నా ఛానల్కి వచ్చిన ప్రాబ్లం అని. కానీ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే అదేం కాదు, అది మామూలే, అది వచ్చేది అని చెప్పారు. కానీ నాకు తెలియదు కదా ఫస్ట్ నేను ఛానల్ ఇలా ప్రాబ్లం వచ్చేది అని. కానీ నేనేంటంటే ఒక 2-3 ఛానల్ అలాగే టైంపాస్ చేశానండి. ఫస్ట్ అవి కూడా ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉంటాయి ఆ ఛానల్స్ మొత్తం. కానీ ఈసారి మాత్రం నేను కొంచెం గట్టిగా తీసుకున్నాను, కొంచెం గట్టిగా, చాలా గట్టిగా తీసుకొని ఈ ఛానల్ ఈ ఛానల్ వల్ల నాకు శాలరీ రావాలి. నాకు కోవిడ్ వద్దు, నేను ఇంకా బయట వద్దులే, ఇంకా ఇండియాలోనే ఏదో ఒకటి రెస్టారెంటో లేకపోతే ఏదో ఒకటి నేను చెప్తారు కదా, ఇంకా క్లాత్ బిజినెస్ ఏదో ఒకటి నేను నా ఛానల్ ఇంప్రూవ్ అయితే నేను అదే ప్లానింగ్లో ఉన్నానండి. నేను ఇక్కడ కోవిడ్లో చేయలేము అసలు. నాకు కోవిడ్ అంటే కొంచెం నాకు చెప్తారు కదా ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది నాకు ఇంటికి. అది ఇంటికాడే చేసుకుందాం ఏదో ఒకటి అనుకున్నాను, చాలా ట్రై చేశాను. కానీ ఈసారి నేను యూట్యూబ్ కొంచెం నాకు బ్రెయిన్ వచ్చింది. అరే నాకు కొంచెం దీంట్లో అలవాటు ఉంది కదా, యూట్యూబ్లో ఏదో ఒకటి దీంట్లో సక్సెస్ అయితే ఇండియాలో పోయి నేను ఏదో ఒకటి చేద్దాము అనుకుంటున్నాను. కానీ ఇది మీ చేతిలోనే ఉందండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత సపోర్ట్ వస్తుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.